ఏంటి? ఉద్యోగమో వ్యాపారమో చేయటం, సంపాదించటం, అవునా? మరి ఇక్కడ ఆత్మ గోల్ ఏంటి? ఎవరో ఒకళ్ళు చెప్పండి, పెద్దోళ్ళు చెప్పండి. ఆత్మకి ఈ శరీరంలోకి రావడం వలన, ఈ జన్మ తీసుకోవడం వలన ఒక గోల్ ఉంది, లక్ష్యం ఏమిటి? మానవుడు మాధవుడుగా మారాలి. ఓకే, ఇది ఒక లక్ష్యం. ఇంకా ఫైనల్ గోల్ ఉంది, జన్మ సార్థకం చేసుకోవడం. ఓకే, ఇంకా ముఖ్యమైన లక్ష్యం ఒకటి ఉంది, జన్మ తీసుకోవడం. కరెక్ట్, అమ్మ చెప్పింది మోక్షం. అక్కడ పెట్టు, నేను ఇస్తాను. మోక్షం పొందటమే ఆత్మ యొక్క. తీసుకురా, ఏం చేయాలి నన్ను అడగక్కర్లా, తీసుకురా, అన్నీ తెచ్చిపెట్టు. భారతి గారి దగ్గరికి వెళ్ళి నన్ను కదిలించుగా. అర్థమైందమ్మా? ఆత్మ యొక్క పరమ చరమ అంతిమ లక్ష్యం మోక్షం పొందడం. మోక్షం అంటే విశేషమైన ఆనందం. అర్థమైందా? ఇక దాన్ని మనం కౌంట్ చేసి చెప్పలేమన్నమాట. అంత గొప్ప ఆనందం పొందటమే ఈ జన్మ యొక్క, మానవ జన్మ యొక్క లక్ష్యం. మరి దేనికైనా మనం పరిశ్రమ చెయ్యాలి, అవునా? అన్నం తినాలి అంటే బియ్యం కడుక్కోవాలి, వండుకోవాలి, కూర చేసుకోవాలి, తినాలి కదా. మరి అంత చిన్న భోజనం చేసేదానికే ఇంత పరిశ్రమ చేస్తే పరమ చరమ అంతిమ ఉత్తమ లక్ష్యం మోక్షం పొందాలి అంటే కూడా పరిశ్రమ చేయాలి. సరే, ఇక్కడ ఆత్మ తన అహంకారాన్ని పోగొట్టుకొని మీరన్నట్లు జీవిత పరమార్థాన్ని సాధించాలి అంటే ప్రతి నిత్యం సంధ్యావందనం చేయాలి. సమ్యక్ బాగుగా ధ్యానించటమే సంధ్యావందనం. సమ్యక్ ధ్యానం ఇది సంధ్య. బాగుగా పరమేశ్వరుని ధ్యానించటాన్ని సంధ్య అంటారు. ఏమా సంధ్య అంటారు. మీరు ఇక్కడ సంధ్యావందనం మంత్రపూర్వకంగా నేర్చుకుంటారు, దాని అర్థాన్ని కూడా తెలుసుకుంటారు. తదుపరి ధ్యానపూర్వకంగా సంధ్య చేయాలి, మంత్ర విచారణ చేస్తూ. అప్పుడు నేను అనే అహంకారం తొలగిపోతుంది. అహంకారమే అజ్ఞానం, అజ్ఞానమే పాపానికి కారణం. ఇప్పుడు ప్రపంచంలో తప్పులు జరుగుతున్నాయా లేదా? పాపం చూస్తున్నారా? ఎన్నో రకాల దోషాలు కదా. మరి ఇవన్నీ తొలగాలి అంటే పార్వతి గారు తర్వాత కూర్చోండి. సంజయ్ అయిపోయాక యజ్ఞం టైంలో అందరూ చేతులు. కాబట్టి మనము సంధ్య చేసి భగవంతుడి ధ్యానం, వేద మంత్ర విచారణ పూర్వకంగా చేసి మనలో ఉన్న అహంకార నామక దోషాన్ని పోగొట్టుకోవాలి. అహంకారం తొలగిపోయినప్పుడు మనం పాపం చేస్తామా? చెయ్యం. ఏ పాపం జరుగుతున్నా, ఏ దుర్మార్గం జరుగుతున్నా, ఏ అన్యాయం జరుగుతున్నా దాని వెనుక కారణం పాపం, పాప భావన. ఎప్పుడైతే ఆ పాప భావన మన నుండి దూరం అవుతుందో అప్పుడు చెడు జరగదు. చెడు జరగనప్పుడు ఎవరికీ దుఃఖం ఉండదు లోకంలో కదా, అవునా? ఇప్పుడు మనం అలాంటి చెడు చెయ్యని మనుషులం కావాలా వద్దా? కావాలి. అందుకే సంధ్యావందనం మనందరం ఈ తరగతిలో నేర్చుకొని మనమే చేయడానికి సంసిద్ధం అవ్వాలి. మరి మీరందరూ సిద్ధమేనా? సరే, ఇప్పుడు చక్కగా అక్క వాళ్ళు మంత్రపాఠం చేశారు, సంధ్యావందన మంత్రాలు. ఈరోజు మీకు అభ్యాసంలో మంత్రోచ్చారణ కూడా నేర్పిస్తారు. ఏ రోజు మంత్రం ఆ రోజు మీరు మాకు అప్పచెప్పాలి. అర్థమవుతుందా? మీరు తరగతి నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు
మొత్తం మంత్రాలు మీకు వచ్చేస్తాయి. విడిగా టైంలో చాక్లెట్స్ తింటూ